హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ వీడియోలో మన భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సంపాదన చేసే నటీమణులు, వారి భారీ జీతాలు మరియు వారు సినిమా పరిశ్రమలో ఎందుకు రాణిస్తున్నారో తెలుసుకుందాం. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. RRR, పుష్ప, కల్కి 2898 AD వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయలు సంపాదించాయి. నటీమణులు ఇప్పుడు కేవలం సహాయక పాత్రలకే పరిమితం కాదు, వారు సినిమాలను నడిపిస్తున్నారు, కథలను శక్తివంతం చేస్తున్నారు మరియు భారీ అభిమాన బృందాన్ని సంపాదిస్తున్నారు. అదనంగా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మరియు పాన్ ఇండియా అపీల్ వారి ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి. ఫోర్బ్స్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ వంటి సోర్సెస్ నుండి తాజా రిపోర్ట్స్ ఆధారంగా మనం 2025లో భారతదేశంలో అత్యధిక పారితోషం తీసుకునే 10 నటీమణుల లిస్టులను రూపొందించాము. ఈ లిస్టులో టాలీవుడ్, బాలీవుడ్ మరియు ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్స్ ఉన్నారు. సిద్ధమా? కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. నంబర్ 10 అనుష్క శర్మ. సినిమాకు 8 నుంచి 12 కోట్లు. మన లిస్ట్ ను స్టార్ట్ చేస్తున్నది బాలీవుడ్ యొక్క వర్సటైల్ నటి అనుష్క శర్మతో. ఆమె సినిమాకు 8 నుంచి 12 కోట్లు తీసుకుంటుంది. NH10, సుల్తాన్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న అనుష్క కేవలం నటి మాత్రమే కాదు, క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే తన ప్రొడక్షన్ కంపెనీతో పవర్ హౌస్ ప్రొడ్యూసర్ కూడా. పరి, బుల్బుల్ వంటి ఆమె సినిమాలు బాలీవుడ్ లో కథను పునర్నిర్వచనం చేశాయి. అనుష్క యొక్క కమర్షియల్ హిట్స్ మరియు కంటెంట్ డ్రివెన్ సినిమాలను బ్యాలెన్స్ చేసే సామర్థ్యం ఆమెను బ్యాంకబుల్ స్టార్ గా నిలబెట్టింది. ఆమె ఫేమస్ బ్రాండ్ పూమా వంటి బ్రాండ్స్ తో ఎండోర్స్మెంట్స్ ఆదాయాన్ని పెంచుతున్నాయి. అనుష్క అభిమానులు ఆమె ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్స్ లో చెప్పండి. నంబర్ 9 విద్యా బాలన్. సినిమాకు 8 నుంచి 14 కోట్లు. నంబర్ 9 లో ఉన్నది ట్రాన్స్ఫార్మేటివ్ రోల్స్ యొక్క రాణి విద్యా బాలన్. ఆమె సినిమాకు 8 నుండి 14 కోట్లు తీసుకుంటుంది. కహానీ, ది డర్టీ పిక్చర్ వంటి సినిమాలతో విద్య బాలీవుడ్ ను రీడిఫైన్ చేసింది. మహిళల కేంద్రిత సినిమాలను నడిపించే ఆమె సామర్థ్యం ఆమెను ట్రైల్ బ్లేజర్ గా నిలబెట్టింది. విద్య యొక్క రీసెంట్ ప్రాజెక్ట్స్ తుమ్హారీ సుల్లు, నియత్ ఆమె వర్సిటిలిటీని చూపిస్తాయి మరియు ఆమె సారీ బ్రాండ్స్, జ్యువెలరీ లైన్స్ తో ఎండోర్స్మెంట్స్ ఆమె ఆదాయాన్ని పెంచుతున్నాయి. విద్య యొక్క పర్ఫార్మెన్స్లు మిలియన్ మందిని స్ఫూర్తిపరుస్తాయి. మీ ఫేవరెట్ విద్యా బాలన్ రోల్ ఏది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 8 లో ఉన్నది గర్ల్ నెక్స్ట్ డోర్ శ్రద్ధా కపూర్. ఆమె సినిమాకు 7 నుండి 15 కోట్లు తీసుకుంటుంది. ఆషికి 2తో హృదయాల్ని హత్తుకున్న శ్రద్ధ స్త్రీతో హారర్ కామెడీతో తన వర్సటిలిటీని చూపించింది. ఆమె భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ మరియు లాక్మీ వంటి బ్రాండ్స్ తో ఎండోర్స్మెంట్స్ ఆమెను కమర్షియల్ ఫేవరెట్ గా నిలబెట్టాయి. రిపోర్ట్స్ ప్రకారం శ్రద్ధ తన లేటెస్ట్ ఏక్తా కపూర్ ఫిల్మ్ కోసం 17 కోట్లు తీసుకుంది. ఆమె మార్కెట్ వాల్యూ ఎక్కువ అవుతున్నట్లు చూపిస్తుంది. శ్రద్ధ యొక్క చార్మ్ అనిర్వచనీయం. మీ ఫేవరెట్ శ్రద్ధ సినిమా ఏది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 7 లో ఉన్నది బాలీవుడ్ రాయల్టీ కరీనా కపూర్ ఖాన్. ఆమె సినిమాకు 8 నుండి 18 కోట్లు తీసుకుంటుంది. జబ్ వి మెట్ లో ఆమె ఐకానిక్ గీత పాత్ర నుండి వీరేది వెడ్డింగ్ లో బోల్డ్ రోడ్ వరకు కరీనా బాక్స్ ఆఫీస్ మ్యాగ్నెట్. ఆమె రేడియో షో, పాడ్కాస్ట్ మరియు పూమా, లాక్మీ వంటి బ్రాండ్స్ తో ఎండోర్స్మెంట్స్ ఆమె ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి. 2 దశాబ్దాలుగా తనను తాను రీఇన్వెంట్ చేసుకునే కరీనా యొక్క సామర్థ్యం ఆమెను రిలెవెంట్ గా ఉంచుతుంది. బీజో అభిమానులు ఎవరైనా ఉంటే కామెంట్స్ లో లవ్ కాస్త చూపించండి. నంబర్ 6 లో ఉన్నది టైమ్లెస్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఆమె సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. మాజీ మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్య దేవదాస్, పొన్నియిన్ సెల్వన్ వంటి బ్లాక్ బస్టర్ లో నటించింది. లోరియల్, లాంజిన్స్ వంటి ఇంటర్నేషనల్ ఎండోర్స్మెంట్స్ ఆమెను అత్యధిక సంపాదన చేసే నటీమణుల్లో ఒకరిగా నిలబెట్టాయి. ఆమె నెట్వర్త్ సుమారు 650 కోట్ల రూపాయలు. ఐశ్వర్య యొక్క గ్రేస్ మరియు గ్లోబల్ అపీల్ ఆమెను డిమాండ్ లో ఉంచుతాయి. మీ ఫేవరెట్ ఐశ్వర్య రాయ్ పర్ఫార్మెన్స్ ఏది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 5 లో ఉన్నది పవర్ హౌస్ ఆలియా భట్. ఆమె సినిమాకు 10 నుండి 20 కోట్లు తీసుకుంటుంది. రాజీ, గంగూబాయ్ కఠియావాడ్ లో ఆమె పర్ఫార్మెన్స్ లు ఆమెకు నేషనల్ అవార్డ్స్ తెచ్చాయి. ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ తో ప్రొడ్యూసర్ గా డార్లింగ్స్ వంటి హిట్స్ ను ఆమె అందించింది. ఆలియా యొక్క వర్సిటిలిటీ మరియు బిజినెస్ యాక్యుమన్ ఆమెను టాప్ ఎర్నర్ గా నిలబెట్టాయి. ఆలియా అభిమానులు ఎవరైనా ఉంటే ఆమె ఫేవరెట్ సినిమా ఏది? మీరు కామెంట్స్ లో చెప్పండి. నంబర్ 4 లో ఉన్నది కత్రినా కైఫ్. ఆమె సినిమాకు 15 నుండి 25 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ధూమ్ 3 నుండి టైగర్ 3 వరకు కత్రినా యొక్క కమర్షియల్ అపీల్ అనిర్వచనీయం. ఆమె బ్యూటీ బ్రాండ్ కే బై కత్రినా మరియు లాక్మీ, రీబాక్ వంటి బ్రాండ్స్ తో ఎండోర్స్మెంట్స్ ఆమె ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి. కొందరు విమర్శకులు ఆమె నటన పరిధిని ప్రశ్నించినప్పటికీ కత్రినా యొక్క స్టార్ పవర్ జనాలను థియేటర్లకు ఆకర్షిస్తుంది. కత్రినా అభిమానులు ఎవరైనా ఉంటే ఆమె బెస్ట్ సినిమా ఏది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. మన టాలీవుడ్ ప్రైడ్ రష్మిక మందన నంబర్ 3 లో ఉంది. ఆమె సినిమాకు 10 నుండి 13 కోట్లు తీసుకుంటుంది. నేషనల్ క్రష్ గా పిలువబడే రష్మిక పుష్ప, ది రైస్, యానిమల్ వంటి సినిమాలతో టాలీవుడ్ మరియు బాలీవుడ్ ను ఆకర్షించింది. సికందర్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తో కలిసి 13 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు రిపోర్ట్స్. గీతా గోవిందం నుండి చావా వరకు రష్మిక యొక్క పాన్ ఇండియా అపీల్ ఆమెను టాప్ ఎర్నర్ గా నిలబెట్టింది. ఈ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 2 లో ఉన్నది బోల్డ్ అండ్ ఫియర్లెస్ కంగనా రనౌత్. ఆమె సినిమాకు 15 నుండి 27 కోట్లు తీసుకుంటుంది. క్వీన్, మణికర్ణికలో ఆమె పర్ఫార్మెన్స్ లు ఆమెకు నేషనల్ అవార్డ్స్ తెచ్చాయి.
ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గా కంగనా బాలీవుడ్ లో ఒక శక్తిగా నిలిచింది. ఎమర్జెన్సీ వంటి రీసెంట్ బాక్స్ ఆఫీస్ సెట్ బ్యాక్స్ గా నిలిచాయి. మనాలిలో ఆమె రెస్టారెంట్ వెంచర్ మరియు అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ ఆమెను స్పాట్ లైట్ లో ఉంచుతాయి. కంగనా అభిమానులు ఎవరైనా ఉంటే ఆమె బెస్ట్ రోల్ ఏది కామెంట్స్ లో తప్పక చెప్పండి. మన లిస్ట్ లో నెంబర్ 1 లో ఉన్నది గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. ఆమె సినిమాకు ఏకంగా 30 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. తమిళ్ సినిమా తమిజాన్తో స్టార్ట్ చేసిన ప్రియాంక బాజీరావు మస్తాని, మేరీకామ్ వంటి సినిమాలతో బాలీవుడ్ సంచలనంగా మారింది. సిటాడెల్, ది హ్యాట్రిక్ రిస్ట్రాక్షన్స్ వంటి హాలీవుడ్ వెంచర్స్ ఆమెను గ్లోబల్ స్టార్ గా నిలబెట్టాయి. మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి యొక్క SSMB 29తో భారతీయ సినిమాకు తిరిగి వచ్చిన ఆమె 30 కోట్ల రూపాయల ఫీజుతో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటిగా రికార్డ్ సృష్టించింది. ప్రియాంక అభిమానులు ఎవరైనా ఉంటే కామెంట్స్ లో సెలబ్రేట్ చేయండి. ముగించే ముందు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న కొన్ని నటీమణులకు షౌట్ అవుట్ ఇద్దాం. విశ్వాంబర వంటి సినిమాల కోసం 10 నుంచి 12 కోట్లు తీసుకున్న త్రిషా కృష్ణన్, బాహుబలితో పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి సినిమాకు 8 నుంచి 10 కోట్లు సంపాదిస్తోంది. అలాగే యశోద వంటి హిట్స్ తో సమంత, రుత్ప్రభు కూడా 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుంది. ఈ అమ్మాయిలు మన టాలీవుడ్ కి గర్వకారణం. మన తెలుగు హీరోయిన్స్ గురించి మీ ఆలోచనలు ఏమిటో కామెంట్స్ లో తప్పక చెప్పండి. అయితే ఈ నటీమణులు ఇంత ఎక్కువ సంపాదించడానికి కారణం ఏంటి? ఇది కేవలం వారి నటన మాత్రమే కాదు. బాక్స్ ఆఫీస్ సక్సెస్, అభిమానుల లాయల్టీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మరియు ఎండోర్స్మెంట్స్ పెద్ద పాత్ర పోషిస్తాయి. అదనంగా దీపిక యొక్క లైవ్ లవ్ లావ్ ఫౌండేషన్ లేదా అనుష్క యొక్క ప్రొడక్షన్ హౌస్ వంటి వారి బిజినెస్ వెంచర్స్ వారి సంపాదనను మరింత పెంచుతున్నాయి. ప్రియాంక యొక్క గ్లోబల్ డామినేషన్ నుండి రష్మిక యొక్క పాన్ ఇండియా అపీల్ వరకు ఈ మహిళలు సక్సెస్ ను రీడిఫైన్ చేస్తున్నారు. 2026 లో ఈ లిస్ట్ లో ఎవరు టాప్ లో ఉంటారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో చర్చించండి. ఈ వీడియో మీకు నచ్చితే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎక్సైటింగ్ కంటెంట్ కోసం బెల్ ఐకాన్ ను నొక్కండి. తద్వారా మీరు ఎప్పటికీ అప్డేట్స్ ని మిస్ అవ్వరు. మన టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్స్ గురించి ఇంకా వీడియోల కోసం స్టే ట్యూన్డ్. చూస్తున్నందుకు థ్యాంక్స్ మరియు తదుపరి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.